బైబిలులో ఎర్రని పెయ్య గురించి చదివారా? అది కేవలం ఒక ఆచారం మాత్రమే అనుకుంటున్నారా? కానీ దేవుడు దానిని ఒక గొప్ప ప్రవచనాత్మక సత్యం కోసం ఉపయోగించాడు. ఈరోజు మనం చూడబోయేది ఏంటంటే, ఎర్రని పెయ్య బలి మన యేసుక్రీస్తు బలికి ఎలా సూచనగా ఉంది, ఇంకా ఇది అంత్యకాలపు ప్రవచనాలకు ఎలా సంబంధం కలిగి ఉంది. ఈ ప్రశ్నలకు జవాబులు ఈ వీడియోలో ఉన్నాయి. సిద్ధంగా ఉండండి. ఈరోజు మనం బైబిల్లోని ఒక అద్భుతమైన లోతైన సత్యాన్ని ధ్యానించుకుందాం. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలీలకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అదే ఎర్రని పెయ్య బలి. పాత నిబంధనలోని ఈ ఆచారం కేవలం ఒక పాత విషయం మాత్రమే కాదు. ఇది మన రక్షకుడైన యేసుక్రీస్తు చేసిన పరిపూర్ణ బలికి ఒక దివ్యమైన ప్రాముఖ్యమైన సూచన. బైబిలులో ఎర్రని పెయ్య గురించి మొట్టమొదటిసారిగా ప్రస్తావించబడినది సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో. సంఖ్యాకాండం 19:1-2 వరకు దేవుడు మోషే మరియు అహరోనులకు ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ ఇచ్చాడు. వారు నీ యొద్దకు ఒక నిర్దోషమైనదై, ఏ మచ్చైనను లేనిదై, కాడిమోయనిదై, కేవలము ఎరుపు రంగుగల యొక్క ఎర్రని పెయ్యను తీసుకుని రావలెనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. ఎర్రని పెయ్య బలి, సాక్రిఫైస్ ఆఫ్ రెడ్ హేఫర్. సంఖ్యాకాండం 19:3-6 వరకు మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాళెము వెలుపలికి దాని తోలు కొనిపోయి అతని ఎదుట దానిని వధింపవలెను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తములోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మారులు ప్రోక్షింపవలెను. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. దాని చర్మమును, మాంసమును, రక్తమును, పేడేయును దహింపవలెను. మరియు ఆ యాజకుడు దేవదారు కగ్గను, హిస్సోపును, రక్తవర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుకుని నీళ్లతో శిరస్నానము చేసిన తరువాత పాడెములో ప్రవేశించి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. దాని దహించినవాడు నీళ్లతో తన బట్టలు ఉదుకుని నీళ్లతో శిరస్నానము చేసి సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. బూడిదను నిల్వ చేయడం. మరియు పవిత్రుడైన యొకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాడెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీయుల సమాజమునకు దాని భద్రము చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసినవాడు తన బట్టలు ఉదుకుని సాయంకాలము వరకు అపవిత్రుడై ఉండును. ఇది ఇశ్రాయేలీయులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ. శుద్ధీకరణ విధానం. ఎవరైనా మరణించిన వ్యక్తిని తాకి అపవిత్రులు అయినప్పుడు ఆ బూడిదలో నుండి కొంచెం తీసుకుని ఒక పాత్రలో ఉన్న పారుతున్న నీటిలో కలపాలి. ఒక శుద్ధమైన వ్యక్తి హిస్సోపు మొక్కను ఉపయోగించి ఆ నీటిని అపవిత్రుడైన వ్యక్తి మీద 3వ రోజున మరియు 7వ రోజున చిలకరించాలి. 7వ రోజు శుద్ధి అయిన తర్వాత ఆ వ్యక్తి తన బట్టలు ఉతుక్కుని శుద్ధుడు అవుతాడు. ఈ శుద్ధీకరణ జలం లేకుండా ఏ వ్యక్తి కూడా యెహోవా మందిరంలోకి ప్రవేశించలేడు. కొత్త నిబంధనలో ఈ ఎర్రని పెయ్య గురించి చాలా లోతైన వివరణ ఉంది. పాత నిబంధనలోని ఈ ఆచారం క్రీస్తు బలికి ఒక సూచన అని హెబ్రీయులు పత్రిక రచయిత వివరిస్తాడు. హెబ్రీయులు 9:13-14 వరకు ఏలెనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారిమీద ఆవుదూడ బూడిదే చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవముగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. ఆ ఎర్రని పెయ్య మన యేసయ్యకు ఎలా పరిపూర్ణమైన సూచనగా ఉందో 3 ముఖ్యమైన పోలికల ద్వారా తెలుసుకుందాం. మచ్చలేని లక్షణం యేసు పరిపూర్ణతకు సూచన. ఎర్రని పెయ్య దేవుడు ఆజ్ఞాపించిన పెయ్యకు ఒక ముఖ్యమైన షరతు ఉంది. అది నిర్దోషమైనదిగా, ఏ మచ్చైనను లేనిదిగా ఉండాలి. ఒక చిన్న మచ్చ ఉన్నా అది బలికి పనికిరాదు. సరిగ్గా అదే విధంగా మన యేసయ్య పరిపూర్ణుడు, పాపము లేనివాడు. అందుకే 1 పేతురు
19లో నిర్దోషమైనదిగాను నిష్కళంకమైనదిగాను ఉన్న గొర్రెపిల్ల వంటి క్రీస్తు అమూల్యమైన రక్తము చేత విమోచింపబడితిరి అని బైబిలు చెబుతుంది. ఎర్రని పెయ్య కేవలం ఒక సూచన మాత్రమే, కాని యేసుక్రీస్తు దానిని నిజం చేశారు. ఆయన పరిపూర్ణ బలి ద్వారా మనం విమోచించబడ్డా. పాళెం వెలుపల బలి లోకమంతటి కోసం బలికి సూచన. ఆ పెయ్యను యాజకుడు ప్రజలు నివసించే పాళెం వెలుపల తీసుకువెళ్లి బలి ఇచ్చాడు, లోపల కాదు, బయట. అదేవిధంగా హెబ్రీయులు 13:12లో ఆ హేతువు చేత యేసు కూడా తన స్వరక్తము వలన ప్రజలను పరిశుద్ధపరచుటకు ద్వారము వెలుపట శ్రమపడెను అని బైబిలు చెబుతుంది. యేసు యెరూషలేము పట్టణపు గుమ్మం వెలుపల కల్వరి కొండపై సిలువ వేయబడ్డారు. ఎర్రని పెయ్య కేవలం ఇశ్రాయేలీయుల కోసం బలి అయితే, యేసు బలి యూదుల సంప్రదాయాలకు మాత్రమే పరిమితం కాలేదు. ఆయన లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం పాళెం వెలుపల బలి అయ్యారు. బూడిద ద్వారా శుద్ధి, క్రీస్తు రక్తం ద్వారా నిత్యశుద్ధికి సూచన. ఆ పెయ్యను కాల్చగా వచ్చిన బూడిదను నీటిలో కలిపి మరణం వల్ల కలిగే శారీరక అపవిత్రత నుండి శుద్ధి చేయడానికి ఉపయోగించేవారు. ఇది కేవలం బాహ్య శుద్ధి మాత్రమే. కానీ హెబ్రీయులు 9:14లో మనం ఒక గొప్ప సత్యాన్ని చూస్తాం. అటువైన ఎడల నిత్యజీవమునకు క్రీస్తు తనను తానే నిర్దోషినిగా దేవునికి అర్పించుకునినప్పుడు ఆయన రక్తమెంత ఎక్కువగా మనస్సాక్షిని నిర్జీవ క్రియల నుండి శుద్ధి చేయును. ఎర్రని పెయ్య బూడిద శరీర శుద్ధి ఇస్తే, యేసుక్రీస్తు రక్తం మన మనస్సాక్షిని, మన హృదయాన్ని పూర్తిగా శుద్ధి చేస్తుంది. అది ఒక శాశ్వతమైన శుద్ధి. ఆయన మచ్చలేని గొర్రెపిల్లలాగా మనకోసం బలి అయ్యారు. ఆయన రక్తం మన పాపాలను పూర్తిగా కడిగి మనకు నిత్యశుద్ధిని ఇచ్చింది. అందుకే మనం ఎప్పుడూ ఆయన బలిని గుర్తుంచుకొని ఆయనకు మన జీవితాలను పూర్తిగా అప్పగించుకుందాం. ఎందుకంటే ఆయనే మన నిజమైన ఎర్రని పెయ్య, మన పాపాలను తీసివేసిన దేవుని గొర్రెపిల్ల. ఆమెన్.